హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్ట్ అండ్ సింపుల్ చీజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. మీరంతా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే క్యారెట్ తురుము, చిన్న క్యాప్సికమ్స్, అలాగే క్యాబేజ్, ఇంకా దానిలోనే టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఇక్కడ బటర్ అనేది అమూల్ మిల్క్ మిస్ట్ ఏదైనా తీసుకోవచ్చండి. ఒక 2 స్పూన్స్ బటర్ కూడా వేసుకొని దీనంతా కూడా బాగా మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ కోసం బ్రెడ్ తీసుకోవాలండి. ఈ బ్రెడ్కి బోర్డర్స్లో ఉన్నటువంటి బోర్డర్ అంతా కూడా నేను కట్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే ఆ బోర్డర్ ఉంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైడ్స్ని తీసుకొని దానిలో మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి మిక్చర్ అంతా అప్లై చేసి దానిపైన ఒక చీజ్ లేయర్ కూడా పెట్టుకొని ఇంకొక బ్రెడ్తో కవర్ చేయాలి. ఇక్కడ కెమెరా అనేది రివర్స్ అయిపోయిందండి, నేను చూసుకోలేదు, ప్లీజ్ స్కిప్ దట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ బటర్ వేసుకొని ఇప్పుడు బ్రెడ్ని కూడా దానిపైన పెట్టి బోత్ సైడ్స్ కూడా కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ అంతా. సో బోత్ సైడ్స్ కూడా బటర్ అప్లై చేసి బోత్ సైడ్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని మిడిల్లోకి 2 స్లైడ్స్గా కట్ చేసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే టేస్టీ అండ్ సింపుల్ చీజ్ శాండ్విచ్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.